హాయ్ ఆల్! వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో మాతోనే ఉన్నారని చెప్పేసి అయితే బలంగా నమ్ముతున్నా. దానికి కారణమైనటువంటి మా హస్బెండ్‌కి డీఎస్సీలో టీచర్ జాబ్ రావడం అనే చెప్పాలి. అదెలా అంటే నేను డీఎస్సీకి అయితే ప్రిపేర్ అవుతున్న సమయంలో మా హస్బెండ్ నేను అనుకున్నా అనమాట. ఏడు శనివారాల వ్రతం చేసుకుందాం అని చెప్పి. సో నాకు ఎలాంటి ఐడియా కూడా లేదు. లేకుండానే నేను ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నాకంటే ముందు చేసిన వాళ్ళకి కూడా నేను అడగడం జరిగింది. సో అవన్నీ కూడా నేను ఇంకా ర మైండ్‌లో పెట్టుకొని నేను ఇంకా స్టార్ట్ చేశాను. చేసిన ఫిఫ్త్ వారానికనమాట డీఎస్సీ రిజల్ట్ వచ్చింది. రాగానే నేనింకా ఇలా పూజ చేసుకొని వెంటనే ఇలా వచ్చి కూర్చునేసరికి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి మా హస్బెండ్ చెప్పడం జరిగింది. సో వెంటనే ఇంక ఓపెన్ చేసి చూడగానే ఇంకా మా హస్బెండ్ నేమ్ అందులో ఉండడం, అసలు వెంకటేశ్వర స్వామి వ్రతం ఫిఫ్త్ వారానికి ఇంత ఫలితాన్ని ఇవ్వడం అనేది మా జీవితంలో అసలు ఎప్పుడు మర్చిపోలేనటువంటి సంఘటన అది. సో ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాలని వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. 7 వారాలు పూర్తి చేసుకుని 8వ వారం కూడా నేను చేయడం జరిగింది. అది స్వామివారికి చాలా ఇష్టమైన వారం కదా! అలాగే 7 వారాలు కూడా నేను ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేసుకోవడం జరిగిందనమాట. ఈ 7 వారాల్లో నేను ఈవినింగ్ కంప్లీట్ చేసుకుని పూజ, తర్వాత నేను టెంపుల్‌కి వెళ్ళడం జరిగింది. ఎవ్రీ వీక్ నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళేదాన్ననమాట. ఇంత వండర్ఫుల్ మ్యాజిక్ చేసిన వెంకటేశ్వర స్వామి నేను మీ అందరికీ చెప్పాలనే చాలా సంతోషంగా చెప్పాలని అనుకుంటున్నా. సో నేను అందుకే అండి నేను ఇది జరిగి చాలా లేటే అయినా సరే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అండ్ మా లైఫ్లో ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మా మెమరబుల్గా కూడా ఉంటుంది కదా వీడియో. సో అందుకే మా మెమరీ కోసం కూడా నేను పోస్ట్ చేశాను. అలాగే 7వ వారం అప్పుడు 7 ముత్తైదువులను మన ఇంటికి పిలిచి వాళ్ళకి వాయనం ఇవ్వాలన్నమాట. తాంబూలం అది ఇస్తూ వాళ్ళకి మనం నైవేద్యంగా భోజనం అది పెట్టాలి. సో వాళ్ళకి ఇలాంటి చేసేటప్పుడు మనం చాలా నిష్టగా ఆచరించాలి. అలాగే వచ్చిన ముత్తైదువులకు నేను 7 రకాల టిఫిన్స్‌ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఈవినింగ్ టైంలో నేను ఇవ్వడం జరిగింది కాబట్టి సో నేను టిఫిన్స్‌నే ప్రిఫర్ చేశాను. అలాగే ఈ 7th వీక్ టైంలో మా హస్బెండ్‌కి ట్రైనింగ్ కూడా వేశారనమాట. సో అప్పుడు ట్రైనింగ్‌లో ఉన్నారాయన. నేను ఒక్కదాన్నే ఇంకా ఇదంతా కూడా చేసుకోవడం జరిగింది. సో నేను ఒక్కదాన్నే అని చెప్పే కంటే వెంకటేశ్వర స్వామి నాతో చేయించారు. నా పక్క నుండి ఇవన్నీ చేయించారనే నమ్ముతున్నా. ఎందుకంటే నా జీవితంలో జరిగిన గొప్ప మిరాకిల్ ఇది. ఎప్పటికీ దీనిని మర్చిపోలేను. ఓం నమో వెంకటేశాయ నమః.